నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్సీపీ నడిపినటువంటి అతిపెద్ద స్కాముల్లో ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ ఒకటి. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ పోర్టును స్థావరంగా చేసుకొని ఏ విధంగా వీళ్ళు రేషన్ బియ్యాన్ని బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మనందరము ఇదే ఛానల్లో చాలా వీడియోల్లో చర్చించుకున్నాము. దానికి చెక్ పెడుతూ ఆ రేషన్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తాననే ఆ వ్యాన్లు ఏదైతే కొన్నారో దాన్ని రద్దు చేసి సాంప్రదాయంగా వస్తున్నటువంటి రేషన్ డీలర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకుని వచ్చారు. దీని యొక్క ప్రధాన కారణం ఏమిటంటే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టడమే. అదేవిధంగా లబ్ధిదారులకు ఏ ఉద్దేశంతో అయితే బియ్యం పంపిణీ చేస్తున్నారో 100% సాధించాలి అంటే ఈ వ్యవస్థను వ్యాన్లను రద్దు చేసి ఆ డోర్ డెలివరీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపిస్తామనేసి మన నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పుకొని వచ్చారు. వాస్తవంగా ఇంటింటికి రేషన్ అని చెప్పి వ్యాన్లు పెట్టి ఇచ్చినట్లు ఫింగర్ ప్రింట్లు వేసేసి వాళ్లకు కేజీకి 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి వీళ్ళు 40 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు. ఆ వ్యాన్లను ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాన్ని స్మగ్లింగ్ చేయడానికి అదే వ్యాన్లలో కాకినాడకు తరలించే వాళ్ళు. ఆ కాకినాడ ప్రాంతంలో కాకినాడకు తరలించే వాళ్ళు ఇప్పుడు చిత్తూరు తీసుకున్నట్లయితే చిత్తూరులో ఒక గోడౌన్ తీసుకొని ఆ గోడౌన్ కి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి పంచాయతీల నుంచి అదే వ్యాన్ లో అక్కడికి సరఫరా చేసి ఆ గోడౌన్ లో నిలువ ఉంచి ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో అప్పుడు కాకినాడ పోర్టుకి తరలించే వాళ్ళు. సో ఆ వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది. ఇక చూడండి, పిఠాపురంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి ఈ పోస్ యంత్రంలో లబ్ధిదారుడు వివరాలు నమోదు చేస్తున్న మంత్రి మనోహర్. చిత్రంలో తెలుగుదేశం పార్టీ నేత వర్మ, ఎమ్మెల్సీ హరిప్రసాద్, కమిషనర్ సౌరభ్ గౌర్ తదితరులు. సో మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో నిన్నైతే నాదెండ్ల మనోహర్ గారు ప్రజా పంపిణీ వ్యవస్థనైతే ప్రారంభించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ స్మగ్లింగ్ ని అరికట్టాలి, ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టాలి, పారదర్శకంగా ఈ వ్యవస్థ అయితే నడపాలనేటువంటి ఉద్దేశంతో వాటిని రద్దు చేసి నిన్నైతే స్టార్ట్ చేయడం జరిగింది. 15.60 లక్షల కుటుంబాలకు ఇళ్ల దగ్గరకే సరుకులు. మీరు అనొచ్చు, ముసిలోళ్ళు ఉంటారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏమని. వాళ్లకు మాత్రమే డోర్ డెలివరీ చేసి అన్ని బాగున్న వాళ్లకు వెళ్ళి తెచ్చుకునేటువంటి సౌకర్యం ఉన్న వాళ్ళకైతే మాత్రము రేషన్ షాపుల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే అలాంటి వాళ్ళు 15,60,000 మంది కుటుంబాలు అయితే ఉన్నట్లు తెలిసింది. వాళ్ళకైతే ఇళ్ల దగ్గరికే సరుకులు అయితే పంపించడం జరుగుతుంది. గతంలో MDU వాహనాల పేరుతో బియ్యం పక్కదారి, ఆ MDU వాహనాలు ఏదైతే ఉందో దాన్ని కేవలం స్మగ్లింగ్ కు మాత్రమే వాడడం జరిగింది. సో దాన్ని గుర్తించినటువంటి ఈ కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలను అయితే పంపిణీ చేయడం జరుగుతోంది. ఇక చూడండి, గత ప్రభుత్వంలో పక్కదారి పట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీని కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన ఆదివారం ప్రారంభించారు. సో కాకినాడ జిల్లాలోని పిఠాపురంలోనైతే ఆయన మొట్టమొదటగా ఒక రేషన్ షాప్ నైతే మొదలు పెట్టడం జరిగింది. సో ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో ఈ MDU వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి కేవలము ఎవరెవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్లకు మాత్రమే డోర్ డెలివరీ చేస్తూ మిగిలిన వాళ్ళందరూ వాళ్లకు సమీపంలోని రేషన్ షాపులోనే నిత్యావసర సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మొదలు పెట్టడానికి కారణము అంతిమ లబ్ధిదారుడికి పారదర్శకంగా సరుకులు అందేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే దీన్నైతే ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమాలు ఎలా జరిగిందో మనం అందరూ కూడా చర్చించుకున్నాము. సో ఆ రేషన్ బియ్యం స్కామ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికే అంతిమ లబ్ధిదారుడికి నిత్యావసరాలు అందడానికి కోసమే, ఈ పారదర్శకంగా నడపడం కోసమే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను పునరుద్ధరించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.